అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తిలిషనరేంద్ర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఏమీ లేదండి. మ్యారేజ్ వచ్చేసి ఇంకా 2 డేస్లో ఉంది కదా. నేను ఏ శారీస్ అనేది ఏ టైంలో వేసుకుంటున్నానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైం వచ్చేసి ఇంకా 10 అవ్వడానికి 5 మినిట్స్ ఉంది. వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు వచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి వీడియో తీసి మీకు వీడియోస్లో శారీస్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఏ టైంలో ఏ శారీస్ వేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూస్తుంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ శారీ ఏది వేసుకుంటున్నానో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నేను రీసెంట్గానే కుచ్చులు వేపించాను. ఎందుకంటే గన ఈ శారీ వచ్చేసి నేను పెళ్లి కూతురు ఫంక్షన్ రోజు చేసినప్పుడు మార్నింగ్ అనేది ఒక్క శాస్త్రంలో వేసుకున్నాను. స్టార్టింగ్ పూజ చేసేటప్పుడు నెక్స్ట్ అత్తయ్య వాళ్ళు అనేది శారీ తీసుకొని వస్తారు కదా, ఒళ్ళో పెట్టిన తర్వాత చేంజ్ చేసేసుకున్నాను. పట్టు చీర అనేది స్టార్టింగ్లో వేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఈ శారీని వియర్ చేయలేదు. అందుకే ఇంకా ఇది వచ్చేసి నేను మ్యారేజ్లో వేసుకుందామని అనుకుంటున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కింద వచ్చేసి ఈ విధంగా ఉంది. బార్డర్ బిగ్ బార్డర్ లాగానే వచ్చేసి గోల్డెన్ లాగా ప్రింటెడ్ టైప్లో వచ్చేసింది. చాలా బాగుంది. ఇంకా కుర్చీలు వచ్చేసి నేను రీసెంట్గానే వేపించాను. రీసెంట్గా నేను వచ్చేసి కుర్చీలన్నీ వేపించేసాను. నేనే బీడ్ అనేది సెలెక్ట్ చేసేసాను. ఏ పూస వేయాలి, ఏ స్టోన్ వేయాలి, ఏ కలర్ అనేది నేనే సెలెక్ట్ చేసి ప్రతి శారీకి మ్యాచింగ్ చేసేసుకున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అనేది రేపు పెళ్లి కొడుకు చేసేటప్పుడు మార్నింగ్ అనేది మేము టెంపుల్స్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి బాయ్ని పూజిస్తారు. అంటే బాయ్ వాటర్ ఉంటాయి కదా, మా ఊర్లో ఒక బాయ్ అనేది ఉంది. బాయ్ని పూజించడానికి టెంపుల్స్కి వెళ్తారు. అలాగే వాటర్ మోటర్ ఉంది, దానిని పూజిస్తారు. మార్నింగ్ టైమ్స్లో అనేది ఇది వేసుకుందామని అనుకున్నాను. దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి ఇది అప్పుడు నాకు మ్యారేజ్ అప్పుడు చాలా సింపుల్గానే ఫ్యాన్సీ శారీస్ అనే ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ కాబట్టి ఫ్యాన్సీ శారీస్కి నార్మల్ జాకెట్ కుట్టించుకుందాం అనుకున్నాను. అందుకే ఫుల్ హ్యాండ్స్ అప్పుడు ట్రెండీలో ఉండడం వల్ల ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా అనేది నేనేం చేశానంటే కనుక జాకెట్ చాలా సింపుల్గా ఉందని ఇలా అవుట్ సైడ్ అనేది మనకి అవైలబుల్లో ఉంటాయి. బీడ్స్ అనేది చిన్న చిన్న బీడ్స్ అనేది ఇది వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క బీట్ అనేది. ఈ విధంగా నేను బీడ్స్ మొత్తం అనేది అక్కడక్కడ డిస్టెన్స్లో కనిపించాను. శారీ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్, ఇది వచ్చేసి శారీ కలర్ కదా, బ్లూ కలర్ కదా, ఇంక్ బ్లూ కలర్ కాబట్టి ఈ విధంగా నేను అనేది బీడ్స్ అనేది అతికిచ్చేసాను. ఇంకా ఫ్రంట్ మనకి ఇక్కడ పడుతుంది కాబట్టి ఫ్రంట్ కూడా ఇవన్నీ అతికిచ్చేసాను. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఇంకా నార్మల్గా హ్యాంగింగ్స్ ఈ విధంగా కుట్టించాను. ఇది మార్నింగ్ అనేది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలని వేసుకుందామని నేను సెలెక్ట్ చేసుకున్నాను. శారీ ఇది, బ్లౌజ్ ఇది వచ్చి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ శారీకి వెళ్దాము. బట్ కానీ ఆ శారీ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు. అమ్మ ఒడిబియ్యం పెట్టేటప్పుడు ఆ శారీ వియర్ చేసుకున్నాను. ఆ శారీ కూడా బాగుంది. ఇప్పుడు వచ్చేసి అది నా దగ్గర లేదు, బ్లౌజ్ ఒకటే ఉంది. నేను అది కూడా పక్కన అనేది ఫోటో యాడ్ చేస్తాను. దాంట్లో బ్లౌజ్ మాత్రం ఉంది. శారీ వచ్చేసి ఐరన్కి ఇచ్చేసాను. ఇది వచ్చేసి శారీ వచ్చేసి మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఇంకా ఇది వచ్చేసి నేను మిషన్ వర్క్ వేపించేసాను. శారీ కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ కానీ ఏం చేద్దాము, ఐరన్ చేసే వాళ్ళు ఇంకా తీసుకొని రాలేదు. వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ పూజ చేసేటప్పుడు టెంపుల్కి వేసుకున్నాను. అలాగే పెళ్లి కొడుకు చేసేటప్పుడు ఫంక్షన్ అప్పుడు శారీ వేసుకున్నాను కదా. ఇంకా పెళ్లి కొడుకు ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది, 2-3 అయిపోతుంది. ఇంకా భోజనాలు కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అనేది మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్తాము. అంటే మేము టౌన్కి వెళ్తాము. ఇంకా ఈవినింగ్ ఏమి ఉండదు. ఇంకా అటు సైడ్ పెళ్లి కూతురు వాళ్ళు, ఇటు సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళు మీట్ అవుతారు ఒక ఫంక్షన్ హాల్లో అనేది. అప్పుడు అనేది శారీ వచ్చేసి నేను జస్ట్ సింపుల్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి అమ్మ అనేది నాకు దసరా ఫెస్టివల్కి పెట్టింది. శారీ మొత్తం వచ్చేసి 3 కలర్స్లో ఉంది. శారీ మొత్తం వచ్చి 3 కలర్స్. ఇక్కడ వచ్చేసి పాచి కలర్, గ్రీన్ కలర్లో వచ్చేసి ఎల్లో వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్లో బార్డర్ షైనీ టైప్లో వచ్చేసింది. చాలా బాగా నచ్చింది.
ఇంకా దీనికైతే నేనేం కుర్చీలు వేపలేదు, ఆల్రెడీ వాళ్ళే ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ టైప్లో వచ్చేసాయి. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా, ఈవినింగ్ అయిపోతే ఇంకేం మనకి శారీస్ కనిపించదా నా ఆలోచన అదైతే. ఇంక అందుకే ఈ విధంగా సింపుల్గా తీసుకున్నాను శారీ మొత్తం అయితే గన. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ టైప్లో వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి నార్మల్గానే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇలా ప్రిపేర్ చేయించుకొని అమ్మతో స్టిచ్ చేయించాను. బ్లౌజ్ వచ్చేసి అమ్మనే స్టిచ్ చేస్తుంది మావన్నీ. ఇంకా అవుట్ సైడ్ మెంబర్స్ అయితే స్టిచ్ చేయదు, నావి హనీవి అమ్మ వచ్చేసి స్టిచ్ చేస్తుంది. ప్రతిదీ శారీస్కి అనేది బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంది, పంజాబీ డ్రెస్ స్టిచ్ చేస్తుంది. డిజైన్ అమ్మకి చూపించినా మాకైతే ప్రాబ్లమే లేదు, అవుట్ సైడ్లో స్టిచ్ చేయించుకోవాలి అనేది. అమ్మనే అనేది స్టిచ్ చేస్తుంది. ఏ డిజైన్ కానీ మనకి యూట్యూబ్లో ఉన్నాయి కదా, అన్నీ కానీ క్లిక్ చేస్తే కానీ ఏ డిజైన్స్ కావాలో అన్నీ అనేది చూపిస్తే అమ్మ అనేది డిజైన్కి ఒకటి కుడుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా శారీస్కి నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి బ్లౌజెస్ మొత్తం తెచ్చేసాను. ఈ శారీ ఇది హ్యాంగింగ్స్ వచ్చేసి అమ్మ వచ్చేసి అవుట్ సైడ్లో అనేది ఇది తీసుకుని వచ్చింది థ్రెడెడ్ టైప్లో బ్యాక్ సైడ్. ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ముహూర్తం రోజు మొత్తం వియర్ చేసుకున్న 3 శారీస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగే కాబట్టి మ్యారేజ్ టైమింగ్ వచ్చేసి అరౌండ్ 9:15 ఆ టైంలో ఉంటుంది. మ్యారేజ్ వచ్చేసి పర్లేదు, మనకి రెడీ కావడానికి అయితే టైం ఉంటుంది. ఆల్రెడీ పట్టు శారీస్ అనేది నేను నా పెళ్ళప్పుడు ఏం వేసుకున్నానో చూపించాను కదా, ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇది వచ్చేసి నా తలంబ్రాల శారీ. ఇది నేను వచ్చేసి ఇంకా వియర్ చేయలేదు అసలు. ఇంకా మనం ఉంటుంది కదా, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది వచ్చేసి సెకండ్ ఫంక్షన్ ఇక్కడ జరగడం. ఆల్రెడీ ముందు ఫంక్షన్ పెళ్ళి అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ ఫంక్షన్. ఇది వచ్చేసి మా 6 ఫ్యామిలీ మెంబర్స్లోనే పెద్ద మామ వాళ్ళ చిన్న కొడుకు పెళ్ళి కాబట్టి ఇంకా చాలా బాగుండాలి కాబట్టి ఇది వచ్చేసి నా తలంబ్రాల శారీ. ఇది వచ్చేసి నేను పెళ్లి రోజు వేసుకుంటున్నాను. దీంట్లో బ్లౌజ్ మీతో షేర్ చేసుకున్నాను, బట్ కానీ మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి ఆ శారీలో బ్లౌజ్ డిజైన్. హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి నేను పెళ్లి కొడుకు మ్యారేజ్ అంటే తాళిగట్టు శుభవేళ అంత అంటారు కదా పెద్దవాళ్ళు, అలా ఆ టైంలో అనేది నేను ఇది వేసుకుంటున్నాను శారీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజన్ కాదు కానీ ఏమంటే కదా, శారీస్ కొన్ని అనేది ఎందుకు అన్నీ కట్టడం, కొన్ని మనీ పెట్టుకోవచ్చు కదా అని ఉంటుంది కదా, సేమ్ నా ఆలోచన అయితే అదే ఉంటుంది కదా. ఇంకా నేను వచ్చేసి కొన్ని శారీస్ అనేది పెట్టుకున్నాను, అది ఆ టైంలో కట్టాలా వద్దా అనేది థింకింగ్లోనే ఇంకా ఉన్నాను. బట్ ఆ టైంకి ఏమి కట్టుకోవాలో అప్పుడే డిసైడ్ చేస్తాను. బట్ కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను మిగతావి శారీస్ ఏంటివి ఏమనేది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా సిమెంట్ కలర్లో వచ్చేసింది శారీ మొత్తం వచ్చేసి. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇది వచ్చేసి నేను చాలా రోజులైంది కొని, కానీ వేసుకోవడానికి టైం కుదరలేదు. ఇంకా అవన్నీ నేను యాక్చువల్గా శారీస్ కొన్న తర్వాత అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే అమ్మ బ్లౌజెస్ ఎప్పుడు స్టిచ్ చేస్తుందో నేను అప్పుడు తెచ్చుకుంటాను. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని డేస్ ఉంటాను కదా, అప్పుడు అనేది కొత్త శారీ అనేది కట్టించి ఊరికి పంపిస్తుంది కాబట్టి. ఇంకా వచ్చేసి శారీ వచ్చేసి సిమెంట్ కలర్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. షైనింగ్ మధ్యలో అనేది సిల్వర్ కలర్లో జెరీ టైప్లో వచ్చింది, చాలా బాగుంది శారీ అయితే. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇది మ్యాచ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీలోకి అయితే నేను బయట అవుట్ సైడ్ వచ్చి 3 బ్లౌజెస్ తెచ్చుకున్నాను. బట్ కానీ 1 మాత్రమే స్టిచ్ చేయించుకున్నాను, మిగతా 2 వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఫస్ట్ నేను ఏమన్నానంటే అమ్మతో, అమ్ముండి ఈ శారీలోకి బ్లౌజ్ తీసుకొని రామా అంటే కన్నా ఒకటి తీసుకొని వచ్చింది, నాకు నచ్చలేదు. మళ్ళీ వచ్చేసి నేనే ఒకదాన్ని వెళ్ళి తెచ్చుకున్నాను బ్లౌజు, మా హస్బెండ్తో వెళ్ళి ఇది తెచ్చుకున్నాను. మళ్ళీ హనీకి షాపింగ్కి వెళ్ళినప్పుడు వెళ్తే కానీ అప్పుడు దీనిలో పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఇక్కడ అనేది సిల్వర్ కలర్ టైప్లో వచ్చేసి జెరీ టైప్లో గోల్డ్ బాగా వచ్చింది కదా, సేమ్ సిల్వర్ కలర్లో షైనింగ్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి. అది ఇంకా నేను స్టిచ్ చేయట్లేదు. బట్ కానీ ఇక్కడ నేను ఈ పీస్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మిడిల్లో సిమెంట్ కలర్లో ఉంది కాబట్టి మొత్తం అనేది, అందుకే నేను ఈ బ్లౌజ్ తెచ్చుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బటర్ఫ్లై హ్యాండ్స్ కుట్టించేసాను చాలా సింపుల్గా. ఇట్లా బోట్ నెక్ టైప్ పెట్టించి వెనకాల హుక్స్లు పెట్టించాను. ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇది థ్రెడ్ వచ్చేసి అవుట్ సైడ్ తెచ్చేసింది అమ్మ వచ్చేసి. ఇంక ఇది వచ్చేసి అమ్మనే స్టిచ్ చేసింది. ఈ బ్లౌజ్లోకి ఈ శారీ వేసుకుంటున్నాను.
కాంబినేషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా మీకు కొత్తగా తెలిసినంటే కాంబినేషన్స్ ఎలా వేసుకోవాలో నాకు కూడా చెప్పండి, నేను కూడా కొద్దిగా తెలుసుకుంటాను. ఇప్పుడు ఈ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ శారీ వచ్చేసి యాక్చువల్గా పెళ్ళి ఎవరు చేపిస్తారో వాళ్ళ ఇంటికి ఫస్ట్ మనం వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి బాయ్స్ అంటే పెళ్ళి కొడుకు వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి పెళ్ళి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. నా పెళ్ళి కూడా వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు చేపించారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఇంటికి రావాలి. నెక్స్ట్ డే అనేది మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ శారీ నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, అమ్మ తీపిచ్చిందని ముందు వ్లాగ్స్లో అనేది. ఈ శారీ మొత్తం అనేది ఈ విధంగా ఉంది, ఆల్రెడీ నేను చూపించాను ఈ శారీ. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి మాత్రమే ఇలా వచ్చేసాయి. మనం అనుకుంటాం హెవీ వర్క్ వేయించుకోవాలని, బట్ కానీ రియాలిటీగా చెప్తున్నాను, పట్టు శారీస్కి మాత్రమే మనం హెవీ వర్క్ వేయించుకోవాలి. ఏదైనా శారీ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నప్పుడు ఆ బ్లౌజ్ అనేది చాలా ప్లెయిన్గా ఉన్నప్పుడు వేయించుకోవాలి. కానీ మామూలుగా మనం అరౌండ్ 2000 లోపల పెట్టిన దానికి వర్క్ వేయించుకుంటాం కొన్ని దానికి, కానీ కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నేనైతే ఇలా జాకెట్ అనేది హ్యాండ్స్కి మాత్రమే ఇలా వచ్చేసింది, ఇంకా మిగతా మొత్తం ప్లెయిన్గానే ఉంది. వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి అంతే. సేమ్ నేను రొటీన్గానే కుట్టించేసాను, ఒక్కొక్క మ్యారేజ్కి ఒక్కొక్క ట్రెండ్ ఫాలో అవ్వాలని. శారీ బ్లౌజ్. ఇంక ఈ శారీ గురించి ఏం చెప్పాలంటే, ఈ శారీ వచ్చేసి నాకు మ్యారేజ్లో ఎవరో ఇచ్చారు, బట్ కానీ మనం ఆ టైంలో చాలా చాలా బిజీగా ఉంటాం కదా, తెలియదు కాబట్టి నేను ఆ రోజు ఎవరు ఇచ్చారో తెలీదు, బట్ కానీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. ఇంక ఇప్పుడు వచ్చేసి దీనికి కుచ్చాలు వచ్చేసి ఈ విధంగా వేపించాను. ఇది వచ్చేసి 150 కాస్ట్. నేను వచ్చేసి బీడ్స్ నేనే సెలెక్ట్ చేశాను. ఈ శారీలోకి బ్లౌజ్ వచ్చేసి నేను అప్పుడు మ్యారేజ్ అప్పుడు చెప్పాను కదా, చాలా సింపుల్గానే కుట్టించుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ అప్పుడు ట్రెండీలో ఉన్నాయని. రీసెంట్గా నేను ఏం చేశానంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి అనేది ఈ విధంగా అనేది బయట అనేది కుందన్స్ తెచ్చుకొని నేను స్టిచ్ చేయించుకోకుండా నేనే వేసుకున్నాను ఈ విధంగా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ కింద అనేది మన కింద ఈ విధంగా వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చిన్న బీట్ అనేది వేసుకున్నాను 2 హ్యాండ్స్కి. ఈ శారీ వచ్చేసి మ్యారేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ డే అనేది అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను వేసుకుందామని. ఈ 3 శారీస్ వచ్చేసి కన్ఫ్యూజన్, ఎప్పుడు ఏది వేసుకోవాలో అంటే జనాలను బట్టి వేసుకుంటాం కదా, మనం గ్రాండ్గా ఉంటే వేసుకోవాలని అనుకున్నాను. ఫైనల్గా అయితే ఇవి వచ్చేసి నా శారీస్. మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మా వ్లాగ్స్ని కొత్తగా చూస్తుంటే కనుక కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా అయితే నా శారీస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. నేను మ్యారేజ్లో వేసుకుంటున్నప్పుడు వీడియో తీస్తాను, మీకు కూడా అది కూడా షేర్ చేస్తాను. ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ అలాగనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. Please like, share and subscribe to Tilisha Ananda Vlogs. Stay safe, stay healthy. Thank you all.